సో గైస్ లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము అంటే హౌ టు క్రియేట్ ఏ నోట్ స్ట్రక్చర్, నెక్స్ట్ దానికి లాజిక్ లైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే లైక్ నోట్ని నథింగ్ బట్ ఒక లింక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది కోడింగ్ వేలో చూసాం కదా. సో ద నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ముందు ప్రీవియస్ దాంట్లో నేను డిస్ప్లే అని ఒక ఆప్షన్ చెప్పాను. డిస్ప్లే అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ట్రావర్సల్ అంటే ఏంటి అంటే టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఇన్ ఏ లింక్ లిస్ట్. సో లింక్ లిస్ట్ లో మనకి ఇక్కడ నుంచి అంటే మనం ఎగ్జిస్టింగ్ మేము ప్రీవియస్ గా ఏదైతే క్రియేట్ చేసామో సేమ్ పాయింటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సేమ్ అక్కడే ఉన్నాయి. సో ఇక్కడ మనకి మెకానిజం ఎలా అవుతుంది అనేది ఒకసారి చూడండి మీరు. సో ఇది మనకి స్టార్ట్, ఇక్కడ న్యూ నోడ్ ఉంది, ఇక్కడ కూడా మనకి కరెంట్ ఉంది, ఇక్కడతో మనకి నోట్స్ అనేవి క్రియేట్ అయ్యడం ఆగిపోయింది కదా. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే యూ నీడ్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అండ్ వీ నీడ్ టు ప్రింట్ ద డేటా వాట్ దట్ నోడ్ కంటైన్స్. సో ఈ నోడ్ లో మనకి 10 ఉంది, 10 తర్వాత 20 రావాలి, 20 తర్వాత 30 రావాలి, బికాస్ దీస్ టూ ఆర్ లింక్డ్ రైట్. 10 తర్వాత ఏం రావాలి, 20 రావాలి, 20 తర్వాత 30 రావాలి. సో అంటే ఇక్కడ ఒక లీనియర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి సో లింక్ లిస్ట్ ట్రీటెడ్ యాజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ ట్రేసింగ్ చూడండి. వాయిడ్ డిస్ప్లేలో ఏముంది మనకి, ఇఫ్ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్. స్టార్ట్ అనేది ఇది కదా, దీంట్లో నల్ ఉందా, కాదు. అంటే ఇన్ కేస్ మనకి స్టార్ట్ లో కనుక నల్ ఉంది అనుకోండి, అంటే స్టార్ట్ నల్ అంటే ఏంటి, అక్కడ ఎలాంటి డేటా లేదు అనే కదా దాని అర్థం. అప్పుడు మనకి అక్కడ లింక్ లిస్ట్ లేదు అని అర్థం. అందుకోసమే ద లిస్ట్ ఈస్ ఎంటీ. అంటే ఇన్ కేస్ మనకి ఇక్కడ ఒక స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసినప్పుడు ముందు కోడ్ లో కూడా చూసాం మనం. క్రియేట్ దగ్గర ఏముంది మనకి, ఇఫ్ దట్ ఈస్ ద ఫ్రెష్ నోడ్ అండ్ దట్ ఈస్ ద న్యూ నోడ్. కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేసిన న్యూ నోడ్ లో అదే స్టార్ట్ కనుక అయితే అప్పుడు అది ఎంటీ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ డిస్ప్లే చేసినప్పుడు మన దగ్గర ఉన్న లిస్ట్ లో లింక్ లిస్ట్ లో ఆల్రెడీ వీ హావ్ 3 నోడ్స్ కదా. సో కాబట్టి స్టార్ట్ లో మనకి నల్ ఉందా అంటే లేదు, కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఇఫ్ లో ఆల్టర్నేట్ గా దేనికి వెళ్తుంది, ఎల్స్ లోకి వెళ్తుంది. ఇది ఒక్క ఇటరేషన్ మీకు అర్థమైతే చాలన్నా రిమైనింగ్ అంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎల్స్ లో ఫస్ట్ ఏమన్నా మనకి టీ అనేది ఏంటి, ఆల్రెడీ నేను మీకు పాయింటర్స్ లో చెప్పాను. టీ ఈస్ ఎ టెంపరరీ పాయింటర్ రైట్. సో టీ అనేది ఏం అసైన్ అవుతుంది, ఇప్పుడు టీకి ఏం అసైన్ అవుతుంది, ఎస్ అనేది అసైన్ అవుతుంది. అంటే ఎస్ అనేది ఇక్కడ ఉంది కదా, సేమ్ ప్లేస్ లో టీ కూడా వస్తుంది అని అర్థం. అంటే పాయింటర్ ఎస్ అండ్ పాయింటర్ టీ అంటే సేమ్ పొజిషన్. స్టార్ట్ అందుకే మీకు చెప్పాను నేను, స్టార్ట్ ఎప్పుడు కూడా మనం మూవ్ చేయకూడదు. స్టార్ట్ మూవ్ చేస్తే ఏమవుతుందంటే స్టార్ట్ ఇలా వెళ్ళిపోతుంది కొద్ది, అప్పుడు ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది కానీ ఇక్కడ ఉన్నది పోయిద్ది. సో అది తప్పు. అంటే లైక్ ఏంటి అంటే చాలా మంది ఎలా అంటారంటే స్టార్ట్ ని పక్కన మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఈ నోడ్ అనేది పోతుంది అంటారు. ఎలా మనం డిస్ప్లే చేసినప్పుడు ఫస్ట్ నుంచి రావాలి. మనకి ఫస్ట్ నోడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే విత్ ద పాయింటర్ కాల్డ్ స్టార్ట్. అది స్టార్ట్ అనేది తెలుసు కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ డైరెక్ట్ గా స్టార్ట్ కి మనం ఏం అసైన్ చేసాం, స్టార్ట్ ని తీసుకెళ్లి టెంపరీకి అసైన్ చేసాం. అప్పుడు టెంప్ కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే స్టార్ట్ నోడ్ దగ్గరే ఉంటుంది. సో ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏమొస్తుందో చూడండి. సో ద ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఎలిమెంట్స్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వైల్ టీ నాట్ ఈక్వల్ టు నల్, టెంప్ అనేది నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ ఫాల్స్. టెంప్ ఈక్వల్ టు నల్ అంటే టెంప్ అనేది ఎంటీ అని అర్థం. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే టెంప్ అనేది ఎంటీ కాదు అని అర్థం. సో ఇది ఎంటీనా ఎంటీ కాదా, ఎంటీ కాదు. అంటే టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అనేది కండిషన్ ట్రూ ఆ ఫాల్సా. సో దిస్ కండిషన్ ఈస్ ట్రూ. అది ట్రూ కాబట్టి వైల్ అనేది లోపలికి వస్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూడండి. % ఆఫ్ ఇంటీజర్ టైప్ ప్రింట్ చేస్తున్నాం. టీఆర్ఓ డేటా అంటే టీ అనే పాయింటర్ ఎక్కడ ఉంది, స్టార్ట్ దగ్గర ఉంది. టెంప్ లో డేటా అంటే టెంప్ ఆరో డేటా అంటే టెంప్ లో ఉన్న డేటా పార్ట్ ఎంత, 10. సో అంటే మనకి 10 అనేది ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. వన్స్ 10 మనకి ఇక్కడ టీ అనేది ఇచ్చేసి ఇక్కడ ఉండిపోలేదు. ఇక్కడ నెక్స్ట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. టెంప్ని ఏం చేస్తున్నాం, టెంప్ని నెక్స్ట్ కి మూవ్ చేస్తున్నాం అనమాట. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే టెంప్ ఈక్వల్ టెంప్ ఆరో నెక్స్ట్. అంటే టెంప్ అనేది ఇక్కడ ఉంది, టెంప్ని ఏం చేస్తున్నాం, టెంప్ అంటే ఇదే కదా, టెంప్ ఆరో నెక్స్ట్ లో ఏముంది 1002 అంటే 1002 అడ్రస్ దగ్గరికి 10 అని పంపిస్తున్నాం. అప్పుడు టెంప్ని పంపిస్తున్నాం. అప్పుడు మనకి టెంప్ అనేది ఇక్కడ నుంచి పోతుంది అనమాట. అప్పుడు ఇక్కడ మనకి ఈ లైన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ టెంప్ అనేది ఇక్కడ ఉంది. సో టెంప్ ఆరో నెక్స్ట్ అంటే టెంప్ ఆరో నెక్స్ట్ ఎంత ఉంది, 1002 అంటే 1002 దగ్గరికి టెంప్ అనేది వెళ్తుంది అని అర్థం. వన్స్ ఇది కూడా లాజిక్ అయిపోయింది. ఎప్పుడైతే వైల్ చూస్తుందో అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ, టెంప్ నల్ కాదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, ఇట్ విల్ ప్రింట్ ద టెంప్ ఆరో డేటా. సో ఇప్పుడు ఉన్న టెంప్ ఆరో డేటా ఎంత, 20. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో నెక్స్ట్ ఏమవుతుంది, టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆరో నెక్స్ట్. టెంప్ ఆరో నెక్స్ట్ ఎంత, 1003 అంటే 1003కి ఏమవుతుంది, ఇప్పుడు 1003కి ఏమవుతుంది. సో అంటే ఇక్కడ మనకి 100 టెంప్ ఆరో నెక్స్ట్ అంటే 1003 కాబట్టి సో టెంప్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి డైరెక్ట్ గా టెంప్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా.
టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. జాగ్రత్తగా ఉండండి. టెంపారో నెక్స్టా. టెంప్ అంటే 30. టెంప్ అంటే ఇదే కదా, దానికంటే ఒక అడ్రస్ ఉంది కదా, దాంట్లో డేటా ఉంది కదా. ఆ టెంపారో నెక్స్ట్ అనలేదు, టెంప్ నాట్ ఈక్వల్ టు అన్నాడు. టెంప్ నాట్ ఈక్వల్ టు అంటే టెంప్ డేటా అనేది నల్లా అని అడిగాడు, కాదు కాబట్టి ఇది కూడా కండిషన్ ట్రూ. అప్పుడు లోపలికి వచ్చి టెంపారో డేటా ఎంత ఉంది, 30 ఉంది. సో అప్పుడు మనకి 30 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. టెంప్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్. టెంప్ ఇది కదా, టెంప్ ఈక్వల్ టు టెంపారో నెక్స్ట్ ఏముంది, నల్ అంటే ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని అర్థం. జాగ్రత్తగా వినండి. టెంప్ అంటే ఏదైనా మనకి డేటా అన్నా కన్సిడర్ అవుతుంది, లేదంటే అడ్రస్ అన్నా కన్సిడర్ అవుతుంది. టెంపారో నెక్స్ట్ అంటే ఖచ్చితంగా మనకి అడ్రస్సే కన్సిడర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి టెంప్ అన్నాడు కాబట్టి మనం డేటానే పట్టించుకుంటాం, అడ్రస్నే పట్టించుకోం. అర్థమవుతుందా? టెంపారో నెక్స్ట్ అంటేనే పట్టించుకుంటాం. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? సో ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మనకి లాస్ట్లో ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏమవుతుంది? సో టెంప్ ఈక్వల్ టెంపారో నెక్స్ట్ అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకి లూప్ ఫెయిల్ అయిందో అప్పుడు ఇక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి ఇక్కడ ఎల్స్లో ఏదైతే ఉందో ఎల్స్లో మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి కూడా బయటకు వచ్చేసి ఫైనల్గా ఇక్కడ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎంటైర్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఫైనల్ మన అవుట్పుట్ ఏంటి అంటే 10, 20, 30. సో ఐ థింక్ పాయింటర్స్ ఎలా మూవ్ అయినా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవుతుందా? గేట్ పాయింట్లు ఎలా అడుగుతాడంటే, నా దగ్గర ఒక లింక్ లిస్ట్ ఉంది. ఆ లింక్ లిస్ట్ నేను క్రియేట్ చేశాను. ఆ లింక్ లిస్ట్లో ఉన్న నాకు 3 నోట్స్ ఉన్నాయి. ఆ 3 నోట్స్లో నేను డిస్ప్లే మెథడ్ అనేది 2 టైమ్స్ రన్ చేశాను. అప్పుడు టెంప్ అనే పాయింటర్ ఎక్కడ ఉంటుంది, న్యూ నోడ్ ఎక్కడ ఉంటుంది, స్టార్ట్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. అంటే ఏమంటున్నాడంటే మన దగ్గర 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాడు 2 సార్లు డిస్ప్లే చేశాడు డేటాని. అంటే లిస్ట్లో 3 ఉంటే 2 పార్ట్సే చేశాడు. అంటే అప్పుడు 10, 20 మాత్రం మనకి ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ అయినప్పుడు స్టార్ట్ ఎక్కడ ఉంటుంది, న్యూ నోడ్ ఎక్కడ ఉంటుంది, కరెంట్ ఎక్కడ ఉంటుంది, టెంప్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. టెంప్ నోడ్ మాత్రమే సెకండ్ పార్ట్ దగ్గర ఉంటుంది, అంటే సెకండ్ నోడ్ దగ్గర ఉంటుంది. న్యూ నోడ్, కరెంట్ నోడ్ ఇక్కడే లాస్ట్ నోడ్ దగ్గర ఉంటాయి. స్టార్ట్ అనేది స్టార్ట్ నోడ్ దగ్గరే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే కోడింగ్ అనేది ఇంత బ్యూటిఫుల్ మేనర్లో నేర్చుకుంటారో అప్పుడే మీకు లాజిక్ అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు ఇలా కనుక నేర్చుకోలేకపోతే మీకు కోడింగ్ అసలుకి రాదు. సో నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో అది క్లియర్గా చూడండి. అక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే యూ కెన్ డూ ఇన్ కమెంట్. సో డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ మొత్తం కోడ్కి నేను ఎగ్జిక్యూట్ చేసి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో యూ కెన్ డిస్క్రిప్షన్లో ఈ ఎంటైర్ కోడ్ మొత్తం నేను పుష్ చేస్తాను. యూ కెన్ గెట్ దేర్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.